సంగారెడ్డి మదీనగూడ జాతీయ రహదారి విస్తరణలో ఇండ్లు స్థలాలు కోల్పోతున్న కంది గ్రామ నిర్వాసితులతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమావేశం. ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదు, ఉంటే సీఎంతో మాట్లాడేవాడినే. ఇది ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ఎంపీల పరిధిలో ఉంది. మీరు నా దగ్గరకు వచ్చారు కాబట్టి నేషనల్ హైవే అధికారులను మీ దగ్గరకు తీసుకుని వచ్చాను. 1956లో ల్యాండ్ యాక్ట్ వచ్చింది. అంతకు ముందు నుండే ఇక్కడ ఇండ్లు స్థలాలు ఉన్నాయి. 100 ఏళ్ల క్రితం నుండే కంది గ్రామంలో రోడ్డుకి ఇరువైపులా పొజిషన్లో ఉన్నారు. వారికి మంచి పరిహారం ఇవ్వాలని నేషనల్ హైవే అధికారులకు జగ్గారెడ్డి సూచన. కంది గ్రామస్తులకు నష్టపరిహారం విషయంపై వారికి అనుకూలంగా మానవతా దృక్పథంతో వ్యవహరించి న్యాయం చేయాలని మీడియా ద్వారా కలెక్టర్ని కోరిన జగ్గారెడ్డి. కొత్త రోడ్ వేస్తున్నారు. రోడ్ అవసరము, రోడ్ అందరూ ఆహ్వానిస్తున్నారు. అది లేదు సబ్జెక్టుగా వీళ్ళందరూ అడ్డబండికి రాలేదు. వాళ్ళ నష్టాన్ని ఎట్లా భర్తీ చేసుకోవాలని వాళ్ళు వచ్చింది. మీరు టోటల్ పేపర్ రూల్ చెప్తే కాదు, నాకు రూల్ చెప్పకండి. నేను నా పాయింట్కి జవాబు చెప్పాలి. నా పాయింట్కి చెప్పాలి. పాయింట్ ఏంది? 56 తర్వాత వచ్చిన యాక్ట్ 56 కంటే ముందున్న వాళ్ళకు మీరు డబ్బులు చెల్లించాలి. ఇది నేను అడిగే ప్రశ్న ఇది ఒకటి. దీని మీద యాజ్ ఏ నేషనల్ హైవే డీగా మీ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ పరంగా కలెక్టర్ గారు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. దీని మీద చెప్పండి. మీరు అట్లా కాదు, మీరు రాసుకునే ఉన్నాయో మీ సర్వేర్, మీ డిపార్ట్మెంట్లో వీళ్ళ సర్వేర్, మీ సర్వేర్, మీరు ఇంతమంది రాసుకున్నారు. 12 మంది, 6 మంది, 100 మంది అంత రాసుకున్నాము. అందరి దగ్గర మీ ఇద్దరు సర్వేలు డీటెయిల్గా కన్స్ట్రక్షన్ సపరేట్, ఓపెన్ ప్లాట్ సపరేట్, ఇవన్నీ క్లియర్గా పెట్టండి. కానీ మళ్ళీ కూడా చెప్తున్నాను సార్, మీరు హిస్టరీ రాయండి, అందులో రికార్డులో పెట్టండి. ఇది దాదాపు అటు 100 ఏళ్ళ నుంచి ఇక్కడ పొజిషన్లో ఉన్నవాళ్ళు. యాక్ట్ రాకముందు 56లో వచ్చిన యాక్ట్, అంతకంటే ముందే పొజిషన్లో ఉన్నవాళ్ళు కత్తిలో. అది అలా మీరు పెట్టండి ఖచ్చితంగా. అర్థమైంది కదా? ఆ రోజులకి కాగితాలు ఎవడు చూస్తాడు, ఇవన్నీ ఎవడు చూస్తాడు, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఆ రోజులలో అడుగులలో ఉండే కష్టమే, అడుగులో ఉండే కష్టమే. ఇప్పుడంటే టౌన్ అయిపోయింది, అర్బన్ అయిపోయింది, వేరు కానీ. అర్థమైంది కదా? వాళ్ళకు అందరికీ ఏదో రకంగా నష్టపరిహారం వచ్చే విధంగా మీరు అధికారులు కూడా కరెక్ట్గా ఇచ్చేసారు. ఇది మాట్లాడి సగం మంది మాట్లాడి గంట ఇళ్ళనే తిన్న ఆయన పోతే నేను కొద్దిగా కూర్చొని వచ్చే పంచాయతీ కాదు. అధికారిగా కూర్చున్నారు. మీరు ఇట్లా సమస్య పరిష్కరించుకోగలుగుతారు. నా దగ్గరకు వచ్చినారు, నా వల్ల పంట ఇది ఒక్కటేగా. నా దగ్గర ప్రధానమంత్రి దగ్గర పోయే కెపాసిటీ లేదు, మంత్రుల దగ్గర పోయే నాకు అది లేదు, ముఖ్యమంత్రి దగ్గర పోతే ముఖ్యమంత్రి చేతులేది లేదు. ఉన్నదా సార్? నేను ఎక్కడ పోగలుగుతా? ముఖ్యమంత్రి గారి దగ్గర, రేవంత్ రెడ్డి దగ్గర పోగలుగుతా. అదేమో ఈ సీట్ ఏమో ఆయన పరిధిలో లేదు. ఇది ఎవరి పరిధిలో ఉంది? ప్రధానమంత్రి, సెంట్రల్ మినిస్టర్ పరిధిలో ఉంది. దీనికి ఎవరు పోవాలి? ఎంపీ పోవాలి. వాస్తవంలో ఎంపీలకు రైట్స్ మొన్న కూడా అందుకే కన్నా. ఎందుకంటే కొంత మీరు ఎంపీని కూడా కలవండి, ఆయన కూడా సపోర్ట్ తీసుకోండి. అది కూడా చెప్పిన లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ తీసుకోండి. నేను ఎట్లా అనఫిషియల్గా మీకు చేస్తాను. చేసే పనే ఇది నాతో కెపాసిటీ. ఈ టైంకి మీరు 2 వర్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి మీరు ఒక 6 మంది, ఒక మీద ఒకటి, వీళ్ళు మీద ఒకటి, డ్యామేజ్ ఒకటి. కాబట్టి ఇది ఎట్లా ఈ అధికారికి చెప్తారు, ఆయన జవాబు ఏంటి? ఇప్పుడు మన కోట్ల వాదనకి చేసుకుంటూ కూర్చున్నట్టు ఆయన జడ్జి కాదు, మీ పని కూడా ఒకటి. అర్థమైంది కదా? మీరు అన్నది కరెక్ట్గా పేపర్ మీద ఎక్కియండి. ఎట్లా ఆయన చేస్తారు అంతేకండి. ఇక సొల్యూషన్ మీద మాట్లాడుకోండి. ఇక మళ్ళీ చెప్తున్నా రామప్పుడు